హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు E9 రోడ్ నెంబర్ ఉంది కదండి, దానికి ఒక పావు కిలోమీటర్ దూరం రాగానే పక్కన ఉన్న రోడ్ అండి ఇది. ఈ రోడ్ నెంబర్ ఎంత అనేది మనకి ఈ చెట్లలో కనపడతలేదండి, బాగా మూసుకుపోయినాయి. ఎక్కడుందో బోర్డు తెలియట్లేదు. సాధ్యమైన వరకు అయితే నేను చూసి చెప్తానండి, లేదంటే ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జి పనులు అనేది ఈ విధంగా జరిగినాయండి. ఇంకా ఇటు సైడ్ కూడా కట్టాల్సింది ఉంది. ఇది కనపడే కొండ ఏంటంటే ఎర్రబాలెం అండి. ఇది పెనమాక అండి. పెనమాక ఎర్రబాలెం మధ్యలో ఉందండి. ఆ కనపడే కొండ మంగళగిరి అండి. ఫ్రెండ్స్ చూసారా, ఇదొక రోడ్ అండి. ఇదొక రోడ్ లైన్. ఇది ఆ పక్కన ఇంకా కట్టాల్సింది ఉంది. అది కాకుండా ఇదొకటి. ఇది సైక్లింగ్కి వెళ్ళే రోడ్ అనమాట. సైక్లింగ్కి వెళ్ళే రోడ్ ఇది. మళ్ళీ ఇదొక రోడ్ అండి. ఇది కూడా సైక్లింగ్కి వాకింగ్కి వెళ్ళే రోడ్ అనమాట. చెప్తున్నాగా ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమవుతుంది కదా. అదొక రోడ్డు, మధ్యలో వాకింగ్కి సైక్లింగ్కి ఇదొక రోడ్డు. ఇది సైక్లింగ్ వాకింగ్కి మళ్ళీ ఇంకో రోడ్డు అండి. అంత పెద్ద బ్రిడ్జి అనమాట ఇది. ఇంకా ఇటువైపు ఉందండి కట్టాల్సింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా ఉంది. ఇంత పెద్ద బ్రిడ్జి అనేది ఇక్కడ నిర్మించారు. అవి పనులు ఇక్కడ వరకు వచ్చేసరికి ఆగిపోయిందనమాట. ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్ అనేది. ఇదేంటంటే కొండవీటి వాగండి. వర్షాకాలంలో రాజధాని అమరావతిలో మొత్తం ఎక్కడెక్కడ వాటర్ అంతా, వర్షపు నీరంతా ఈ కొండవీటి వాగులోకి వచ్చిందండి. ఈ కొండవీటి వాగు నుంచి ఇదిగోండి కాంక్రీట్ చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కంకర అంతా లేకపోవడం వల్ల ఇవన్నీ తుప్పట్టేసినాయి బాగా. వీటిని ఈ విధంగా కాంక్రీట్ చేస్తారో లేదో తెలియదు. చూడండి, ఈ ఐరన్ తీగలు కూడా ఇరిగిపోతున్నాయి వరకునే. దీన్ని ఏం చేస్తారంటే తీసేసి మొత్తం గైండింగ్ కొట్టాలి. గైండింగ్ కొట్టిన తర్వాత అప్పుడు కాంక్రీట్ వేస్తారు. అంటే మనం ఇంజనీర్లు కాదులేండి, వాళ్ళకి తెలుసు ఎట్లా చేస్తారో, కడతారండి. మొత్తానికి అయితే ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది వచ్చే నెలలో. ఇవన్నీ మీకు ముందుగా ఎందుకు చూపిస్తున్నానంటే, కట్టేసిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేదో తెలియదు కదండి. అదే మన ఛానల్లో అయితే కట్టక ముందు ఈ విధంగా ఉంది, కట్టిన తర్వాత ఈ విధంగా ఉందనేది చూడటానికి నేను ముందుగా ఈ వీడియోలన్నీ చేస్తానండి. ప్రతి వీడియో ఈ బ్రిడ్జి అనేది పూర్తిగా కట్టేసిన తర్వాత కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే కొండవీటి వాగు గురించి చెప్పాం కదండి. ఈ వాటర్ అంతా రాజధానిలో కనపడే అన్ని నగరాల్లో నుంచి వచ్చే 9 నవనగరాల్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇందులోకి వస్తుంది. ప్రస్తుతానికి కట్టక ముందు, కట్టిన తర్వాత రిజర్వాయర్లు వస్తాయి. అట్లాగే అన్ని హైవేల కింద బ్రిడ్జిలు కడుతున్నారు ఈ విధంగా, స్టీమర్లో పొడవలు తిరగడానికి. ఆ నదులన్నీ అనుసంధానం అయ్యి ఒక రూట్ మ్యాప్ లాగా, అది కూడా ఒక టూరిజం లాగా బాగుంటుందంట. అయితే ఫ్రెండ్స్, అది కట్టిన తర్వాత ఇదేంటంటే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న కొండవీటి వాగు అనమాట. ఇది ఎప్పుడు ప్రతి వర్షాకాలం ఇదంతా ఫుల్గా నిండిపోయింది. ఇలాగ వెళ్ళిపోయి ఇటు నుంచి అట్లాగా పెనమాక, ఉండవల్లి నుంచి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర పంపు స్కీమ్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ నుంచి కృష్ణానదిలో కలిసిద్ది. అది ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అయితే ఇట్లా ఉంది. మొత్తానికి ఇవి కనబడే అన్ని సెంటు భూములు అండి. ఈ సెంటు భూముల్లో మొత్తం చెట్లు మొలిసేసి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చారు కదా సెంటు ఇవ్వండి. చక్కగా స్ట్రీట్ లైట్లు, మన రోడ్లు, అద్రాళ్ళు వేసేసి మొత్తం ఇచ్చేసారనమాట. మొత్తానికి తర్వాత అదేం జరిగింది అనేది ప్రభుత్వం చూసుకుంటారు. ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తారా అంటున్నారు కదా, అదేముందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దామండి. ఈ రోడ్డు ఎక్కడ వరకు వేసారో మీకు చూపిస్తాను. ఇదండి, ఇంకా జాయింట్లు వేయాలి. ఎట్లాగా అక్కడ ఒకటి చూసాం, ఇక్కడ ఒకటి చూసాం అనమాట. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. మీకు మొత్తం వివరంగా చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ వీడియో అయినా సరే మన ఛానల్లో 3 నుంచి 4 నిమిషాల లోపలనే మొత్తం
సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి సింపుల్గా చెప్పేస్తాను నేను, బోర్ కొట్టించకుండా. కాకపోతే ఇది కొంచెం బ్రిడ్జి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది చూపిస్తాను. ఇట్లా ఉందన్నమాట. ఈ రోడ్లన్నీ పూర్తయిపోతే చక్కగా అసలు రాజధాని మొత్తం కలకలలాడుతూ ఉంటుంది. ఇట్లాంటి పక్షులతోటి నిశ్శబ్దంగా ఉందండి, మనుషులు ఎవరు కనపడకుండా ప్రస్తుతానికైతే. ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయితే కనుక ఇదంతా ఫుల్ ట్రాఫిక్, బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, వర్కర్స్, పనులు, గిన్లు, మహా హడావుడిగా ఉంటుందండి. అప్పుడు మన ఛానల్లో వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇలా ఉండిద్ది, ఇప్పుడు ఈ విధంగా ఉంది, ఎట్లా అంత మారిపోయిందని చెప్పి మనం అనుకోవడానికి ఉంటుందండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే స్టాప్ అయింది ఈ రోడ్డు అనేది. ఇక్కడ వరకు ఆగిపోయిందండి. ఇంకా ఈ వర్క్ ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. ఈ రోడ్డు ఎక్కడ వరకు వెళ్ళింది అనేది తర్వాత నెక్స్ట్ మనం కట్టిన తర్వాత చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజధానిలో కట్టే ప్రతి కన్స్ట్రక్షన్ మీకు చూపించాలని వీడియోస్ చేస్తున్నానండి. ప్రతిదీ మీకు చూపిస్తానండి మన ఛానల్ ద్వారాగా. మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీరు చెప్పాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.